Hey everyone, this is your Raghav and welcome back to the channel. Today we are going to discuss about complete step-by-step roadmap how to become a data scientist. ఏ డిగ్రీ అయినా ఎక్కడి నుంచి అయినా మీరు ఈ వీడియోని పూర్తిగా ఫాలో అయితే డేటా సైన్స్లో కెరీర్ స్టార్ట్ చేయడమే కాదు ఒక స్టాండర్డ్ ప్రొఫైల్ కూడా బిల్డ్ చేయగలుగుతారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, డేటా సైన్స్ అంటే ఏంటి? ఒక కంపెనీ దగ్గర చాలా రా డేటా ఉంటుంది. ఆర్డర్స్, రివ్యూస్, క్లిక్స్, లొకేషన్ ఎట్సెట్రా. ఈ డేటాని క్లీన్ చేసి ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి బిజినెస్కి యూస్ఫుల్ ఇన్సైట్స్ ఇవ్వడమే డేటా సైంటిస్ట్ పని. ఎగ్జాంపుల్, మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తే అది మీ ప్రీవియస్ ఆర్డర్ని బేస్ చేసుకొని మీరు లైక్ చేసే ఐటమ్స్ని సజెస్ట్ చేస్తుంది. డెలివరీ టైం, లొకేషన్, ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ డేటా సైన్స్ వర్క్. ఇప్పుడు రోడ్ మ్యాప్లోకి వెళ్దాం. ఫస్ట్, స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి. స్టెప్ 1, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్. ఇవి మెషిన్ లెర్నింగ్ అర్థం చేసుకోవడానికి మస్ట్. డోంట్ వరీ, ఇవన్నీ ఎంట్రీలో ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి నేర్పిస్తాము. స్టెప్ 2, ప్రోగ్రామింగ్. స్టార్ట్ విత్ పైథాన్. సింపుల్, పవర్ఫుల్ అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్. లర్న్ libraries like NumPy for numerical computing, Pandas for data manipulation, Matplotlib and Seaborn for visualization. Step 3, Excel and SQL. Excel స్మాల్ డేటా సెట్స్ని అనలైజ్ చేయడానికి ఈజీ టూల్. SQL రియల్ వరల్డ్లో డేటా మోస్ట్లీ డేటాబేస్లో ఉంటుంది. సో సెలెక్ట్, జాయిన్, వేర్, దీస్ ఆర్ మస్ట్ నో స్కిల్స్. ఇప్పుడు మీరు డేటా పుల్ చేసి అనలైజ్ చేయగలిగితే స్టెప్ అప్ టు ఇన్సైట్స్. Use Pandas to clean and analyze data. Visualize trends using the Matplotlib library and the Seaborn. Learn storytelling with the charts, very important. ఇప్పుడు కోర్ ఏరియాస్కి వచ్చేసాము. మెషిన్ లెర్నింగ్, సూపర్వైజ్డ్ లెర్నింగ్, లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ, KNN. సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. ఇందులో ఏంటి అంటే K మీన్స్ PCA ఉంటాయి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత టూల్స్ ఉంటాయి. అందులో సైంటిఫికేట్, లర్న్ ఈజ్ ద యువర్ బెస్ట్ ఫ్రెండ్ హియర్. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత ఈ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేయాలి అంటే Kaggle ఈజ్ ద బెస్ట్ ప్లేస్. వాంట్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్? డీప్ లెర్నింగ్ లైక్ అ ఫేస్ రికగ్నైజేషన్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్డ్, ChatGPT, ఇంకా మరెన్నో. ఇవి అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు లర్న్ న్యూరల్ నెట్వర్క్స్ విత్ ద టెన్సర్ఫ్లో, PyTorch ఎట్సెట్రా. అండ్ ఇమేజ్ టాస్క్ కోసం కంప్యూటర్ విజన్ని యూజ్ చేస్తాము. లాంగ్వేజ్ రిలేటెడ్ టాస్క్ కోసం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, సింపుల్గా చెప్పాలంటే NLP అని కూడా ఉంటుంది అనమాట. సో థియరీ సరిపోదు, ప్రాజెక్ట్స్ ఆర్ యువర్ రియల్ రెజ్యూమే. బిల్డ్ 3 to 4 స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్. అందులో మూవీ రికమెండేషన్ సిస్టమ్, ట్విట్టర్ సెంటిమెంట్ అనాలిసిస్, సేల్స్ ఫోర్కాస్ట్ యూజింగ్ ద మెషిన్ లెర్నింగ్, ఇలాంటివి అనమాట. ఇది అయిపోయిన తర్వాత మీ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని గిట్హబ్లో హోస్ట్ చేయండి అండ్ డాక్యుమెంట్ యువర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఏ బ్లాగ్ ఆర్ ఏ పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఇది చూస్తే రిక్రూటర్స్కి ఇన్స్టెంట్లీ మీరు క్యాపబుల్ అనే క్లారిటీ వస్తుంది. రెజ్యూమే అంటే ఫస్ట్ ఇంప్రెషన్. సో క్లీన్, ఫోకస్డ్, ఎర్రర్ ఫ్రీ ఉండాలి. యూజ్ ప్రొఫెషనల్ టెంప్లెట్స్, అవి మీకు క్యాన్వా, ఓవర్లీఫ్లో దొరుకుతాయి. డోంట్ యాడ్ అన్నెసరీ స్కూల్ స్టఫ్. హైలైట్ యువర్ స్కిల్స్, టూల్స్ అండ్ రియల్ ప్రాజెక్ట్స్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఫుల్ ఆప్టిమైజ్ చేయాలి. యాడ్ యువర్ స్కిల్స్, గిట్హబ్ లింక్, పోర్ట్ఫోలియో సర్టిఫికేషన్స్. కనెక్ట్ విత్ ప్రొఫెషనల్స్, ఎంగేజ్ పోస్ట్, స్టే యాక్టివ్. దిస్ బిల్డ్స్ యువర్ విజిబిలిటీ అండ్ క్రెడిబిలిటీ. ఫైనల్లీ ఇంటర్వ్యూ స్టేజ్, ప్రాక్టీస్. పైథాన్ కోడింగ్ ప్రాబ్లమ్స్, ఇది ప్రాక్టీస్ చేయాలంటే లీడ్ కోడ్ అండ్ హ్యాకర్ ర్యాంక్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. SQL క్వరీస్, ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్స్ ఇన్ డెప్త్. వై దిస్ మోడల్, వాట్ ఛాలెంజెస్. మెషిన్ లెర్నింగ్ థియరీ, కాన్సెప్ట్స్ లైక్ ఓవర్ఫిట్టింగ్, ప్రెసిషన్, రీకాల్ ఎట్సెట్రా. అండ్ మాక్ ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్స్, ఇలాంటివి మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో లెట్స్ రీక్యాప్. మీ డేటా సైంటిస్ట్ జర్నీ ఇలా ఉండాలి. మ్యాథ్స్ అండ్ స్టాట్స్ బేసిక్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, ఎక్సెల్ అండ్ SQL, డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇది ఆప్షనల్ ఎందుకంటే అడ్వాన్స్ రోల్స్కి వెళ్ళాలంటే ఇంపార్టెంట్. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, బిల్డ్ పోర్ట్ఫోలియో అండ్ రెజ్యూమే అండ్ క్రాక్ ద ఇంటర్వ్యూస్. ఇవన్నీ సరైన డెడికేషన్తో ఫాలో అయితే మీ డేటా సైన్స్ జర్నీ సాలిడ్ అవుతుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా నుంచి ఫ్యూచర్లో మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్, రెజ్యూమే బిల్డింగ్ మీద మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.